లోక్సభ స్పీకర్ ఓం బిర్లా గారు ఇక నుంచి పార్లమెంట్ ప్రొసీడింగ్స్ అన్ని సంస్కృతంలో కూడా అందుబాటులో ఉంటాయని ప్రకటించారు. అప్పుడు తమిళనాడు డిఎంకే ఎంపీ దయానిధి మారన్ అబ్జెక్షన్ రైజ్ చేశారు. సంస్కృతం ఏ రాష్ట్రం యొక్క అధికార భాష చెప్పండి, మీరు ట్యాక్స్ పేయర్స్ డబ్బుల్ని మాట్లాడడానికి కూడా వీలు కానీ సంస్కృతం మీద ఖర్చు చేస్తున్నారు. ఈ దేశంలో ఏ ఒక్క రాష్ట్రంలో కూడా సంస్కృతం మాట్లాడరు. 2011లో చేసిన ఒక సర్వే ప్రకారం దేశం మొత్తం మీద 73,000 మంది మాత్రమే సంస్కృతం మాట్లాడతారు. మీ ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాల కోసం సంస్కృత భాష మీద ఖర్చు పెడుతున్నారని అన్నాడు. అయ్యా దయానిధి మారన్ గారు, దయానిధి అన్న మీ పేరే సంస్కృత భాష నుండి వచ్చింది. మన దేశంలో ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాల అధికార భాష సంస్కృతమే. అసలు మీరు ఏ దేశంలో ఉంటున్నారు? ఇది భారతదేశం. ఈ దేశంలో ఉన్న అన్ని భాషలకు మూలం సంస్కృతం. వేదాలు, గ్రంథాలు, రామాయణం, మహాభారతం, భగవద్గీత రాసింది సంస్కృతంలోనే. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐకి మూలం సంస్కృత భాష. అసలు మీ డిఎంకే వాళ్ళకి ముస్లిం భాష అయిన ఉర్దూతో లేని ఇబ్బంది సంస్కృతంతో ఏంటి? ఒక భారతీయుడిగా, అందులోనే ఒక తెలుగువాడిగా నా దేశ అధికారపు భాష సంస్కృతంగా ఉండాలని కోరుకుంటున్నాను. జై హింద్.